హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రావ్స్ హోమ్ డైరీస్. ఈరోజు మీకు చేయబోతున్న వీడియో ఏంటంటే కపిల తీర్థం వీడియో అండి. మేమైతే మా రూమ్ నుంచి కపిల తీర్థంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మరుసటి రోజు జూ పార్క్ అది కంప్లీట్ చేసుకొని కిందల తిరుపతిలోని రూమ్ అయితే తీసుకున్నామండి. అంటే మాకు నెక్స్ట్ డే ట్రైన్ జర్నీ ఉంది కాబట్టి ఇంకా మాకు ఎక్కువ టైం లేదు. సో మార్నింగ్ టైంలో ఏమైనా కవర్ చేద్దాం అనుకుంటే ఈ కపిల తీర్థం అయితే దగ్గరలో ఉందండి. తిరుపతిలోనే మనకి మా రూమ్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ అయితే పట్టింది. వచ్చేతలకే ఆల్రెడీ మనకి ఒక సైడ్ అయితే చూడండి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. ముందు వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గార్డెన్ అయితే ఉంటుంది. ఇక్కడ కపిలేశ్వర గార్డెన్ అని చెప్పి ఇక్కడ మనకి తిరుమల వాళ్ళు ఈ గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి. అసలు కపిల తీర్థం ఏంటంటే కపిల మహర్షి శివుణ్ణి స్వయంగా ఆరాధించడం వల్ల శివుల స్వామి స్వయంగా ఇక్కడైతే వెలిసారండి. సో అందుకనే కపిల తీర్థం అనే పేరైతే వచ్చింది. ఇక్కడ మనకి పైన తిరుమల నుంచి ఒక జలపాతం అయితే పారుతూ ఉంటుందండి. మీకు ఇప్పుడు మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా అయితే కొంచెం చలికాలం కదా, అప్పుడైతే ఏమీ ఎక్కువగా వాటర్ అయితే లేదు. మనకి వర్షాకాలంలో అయితే ఎక్కువ వాటర్తో అది మనకి పైనుంచి అయితే జలపాతం అయితే పాడుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ అయితే మనం నరసింహస్వామిని దర్శనం చేసుకుంటామండి. నరసింహస్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక మీకు ఆ కపిల తీర్థం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఫోన్స్ అయితే అలో చేయరండి. ఆ రోజు నేను మీకు చూపించాలని చెప్పి చాలా ట్రై చేసి నాకు వీలైనంత వరకు వీడియో అయితే తీశాను. ఇక్కడ వచ్చేసి చూడండి మీకు లైట్గా వస్తుంది. ఇప్పుడు అదే మనకి శివరాత్రి అలానే మనకి కార్తీక మాసం టైంలో అయితే ఫుల్గా ఈ టెంపుల్కి వచ్చి స్నానాలు చేస్తారండి. ఎందుకంటే ఈ టెంపుల్లో స్నానం చేయడం వల్ల మోక్షం కలిగి పాపాలన్నీ పోతాయని చెప్పి నమ్మకం. ఇక లోపలికి వచ్చాక శివుడి స్వామి టెంపుల్లో అయితే వీడియో అయితే అస్సలు తీయనివ్వలేదండి. సో అందుకనే నేనైతే అక్కడ ఏం చేయలేకపోయాను. సో దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు బయట ఇంకా ఎవరు చూడకుండా ఈ వీడియో అయితే మీకు చూపించగలుగుతున్నాను. మీరు కూడా వెళ్ళారా కపిల తీర్థం? వెళ్ళితే ఎలా అయింది మీకు దర్శనం అయితే కమెంట్ చేయండి. ఓకేనా గైస్, మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా, అక్కడికైతే స్టార్ట్ అయ్యామండి. మీకు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై శ్రావ్స్ హోమ్.